నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. ఎల్ నినో ప్రపంచాన్ని కమ్ముకొస్తున్న ఉపద్రవం, వ్యవసాయాధారిత భారతానికి గండంగా మారిన ప్రకృతి సంక్షోభం, దేశంలో వ్యవసాయ రంగాన్ని చిన్నాభిన్నం చేసేందుకు సిద్ధమవుతున్న కరువు రక్కసి, సాగు భూమిని తడవకుండా చేస్తున్న ఎల్ నినో భూతం 1.5 దశాబ్ద కాలంలోనే అత్యంత శక్తివంతమైన దేశం మన దేశంపై విరుచుకుపడబోతోంది. సాగు సమరానికి అనేక సవాళ్లు విసిరబోతోంది. పసిఫిక్ మహాసముద్రం నుంచి ఉరుముకొస్తున్న ఈ ఉత్పాతం ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలకు ప్రతిబంధకంగా మారింది. ఫలితంగా ఆయా రాష్ట్రాలు చినుకు జాడలేక వర్షాభావంతో కొట్టుమిట్టాడుతున్నాయి. నీరు పారని కాల్వలు, ప్రవాహం లేని జలాశయాలు ఖరీఫ్ సందడిని కనిపించకుండా చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రవేశించిన రుతుపవనాలు తేమలేక భారీ వర్షాన్ని కురిపించలేకపోతున్నాయి. ఖరీఫ్ సాగును మొదలుపెట్టాలని గంపెడాశతో ఎదురు చూస్తున్న రైతన్న కంట కన్నీరు పెట్టిస్తోంది ప్రకృతి ఉత్పాతం. ఇరవై 24 కోట్ల మంది ప్రజానీకం ప్రత్యక్షంగా వ్యవసాయ రంగంపై ఆధారపడిన భారతావనిని ఎల్ నినో ప్రభావం కుదిపేస్తోంది. పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతల సెగల నుంచి ప్రారంభమైన ఎల్ నినో ప్రభావం దేశంలో రుతుపవనాలకు అడ్డంకిగా మారింది. కొన్ని చోట్ల రుతుపవనాలు ప్రవేశించినా తొలకరి చినుకులతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో కొన్నిసార్లు ఎల్ నినో ప్రభావం ఊహించిన దానికంటే తక్కువ ఉన్నందున నిన్న మొన్నటి వరకు ఎల్ నినో తాకిడి తక్కువగా ఉంటుందేమో అని రైతులు ఆశ పెట్టుకున్నారు. కానీ రోజురోజుకి ముదురుతున్న పరిస్థితులు రైతన్నకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దేశంలో సాగు సేద్యానికి మూలమైన నైరుతి రుతుపవనాలు ఇప్పటికే పూర్తిగా విస్తరించాల్సి ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకే వ్యాపించాయి. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల్లో ఇప్పటికీ రుతుపవనాలు ప్రవేశించలేదు. చాలా రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి 22 వరకు 103.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 36% తక్కువగా 66.2 మిల్లీమీటర్లు మాత్రమే రికార్డు కావడం ఆందోళనకు కారణమవుతోంది. ప్రాంతాల వారీగా వర్షపాతం నమోదు వివరాలు పరిశీలిస్తే తమిళనాడులో కురవాల్సిన వర్షపాతం 36 మిల్లీమీటర్లు కాగా 32 మిల్లీమీటర్ల వర్షాలు మాత్రమే కురిశాయి. కేరళలో కురవాల్సిన వర్షపాతం 447 మిల్లీమీటర్లు కాగా 409 మిల్లీమీటర్ల వర్షాలు మాత్రమే కురిశాయి. మధ్యప్రదేశ్లో కురవాల్సింది 93 మిల్లీమీటర్లు కాగా 43 మిల్లీమీటర్ల వర్షాలు మాత్రమే కురిశాయి. ఒడిశాలో 138 మిల్లీమీటర్ల వర్షాలు నమోదు కావాల్సి ఉండగా ఇప్పటికీ కేవలం 55 మిల్లీమీటర్లు మాత్రమే కురిశాయి. ఈ నేపథ్యంలోనే కరవు పరిస్థితులపై అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. सूखा मानसून की इस बार हालत जो संकेत आ रहे हैं कि पश्चिम उत्तर भारत और मध्य भारत के अंदर उसका संकट होने वाला है. हमने इसकी पूरी तैयारी की है. सभी राज्यों को सुझाव भी दिए हैं कि ऐसी परिस्थितियां आने पर क्या करना चाहिए और लगभग 500 जिलों का हमने कंटीजेंसी प्लान भी तैयार किया है और एक कैबिनेट नोट भी बनाया है जिसमें उस स्थिति से निपटने के लिए कौन कौन सी सहायता हम करेंगे. मैंने कुल मिला जुलाकर सूखा की जो संभावना है उससे निपटने की हमने पूरी तैयारी कर रखी है. దేశవ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖరీఫ్ కష్టాలు రైతుల్ని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఒక పక్క సీజన్ ప్రారంభమై రోజులు గడిచిపోతున్నాయి. మరోపక్క కేరళ నుంచి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. వచ్చిన రుతుపవనాలైనా రైతులకు మేలు చేస్తున్నాయా అంటే అదీ లేదు. అడపాదడపా కురిసిన తొలకరి చినుకులు మినహా సాగుకు సరిపడే వర్షాలు లేకపోవడం ఖరీఫ్ ను కష్టాల కడలిగా మారుస్తున్నాయి. రెండు రాష్ట్రాలపైన ఎల్ నినో ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతుందో స్పష్టమైన సంకేతాలిస్తున్నాయి. వాస్తవానికి నైరుతి రుతుపవనాలు వస్తూనే భారీగా వర్షపాతాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. కానీ ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. నైరుతి ప్రవేశించిన కోస్తాంధ్ర వర్షపాతం 68% లోటులో ఉంది. ఈ నెల 1 నుంచి 18 వరకు నైరుతి మొదటి సీజన్లో కోస్తాలో 56.3 మిల్లీమీటర్ల వర్షాలు కురవాల్సి ఉండగా 18.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. 35% లోటుతో 42.3 మిల్లీమీటర్ల వర్షాలు మాత్రమే తెలంగాణ జిల్లాలో కురిశాయి. రాయలసీమ మాత్రం ఈసారి ఊహించిన దానికంటే ఎక్కువ వర్షపాతాన్ని నమోదు చేసుకుంది. 45.8 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని ఆశించగా 16% అధికంగానే పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొన్న వర్షాభావానికి తోడు కర్ణాటక, మహారాష్ట్రలోనూ నెలకొన్న దుర్భర పరిస్థితులతో రిజర్వాయర్లన్నీ ఖాళీ కుండల్ని తలపిస్తున్నాయి. పరివాహక ప్రాంతాల్లో చినుకు జాడలేక వెలవెలబోతున్నాయి. పైనుంచి చుక్క నీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతో కాలువలకు నీరు విడుదల చేయాల్సిన సమయం దగ్గర పడినందున నీటిపారుదల శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కృష్ణా బేసిన్లో ప్రస్తుతం ఉన్న నీటి మట్టాలు, నిల్వలను పరిగణలోకి తీసుకున్న నీటిపారుదల శాఖ మరో 550 టీఎంసీల నీరు వస్తే కానీ ప్రాజెక్టులు నిండే పరిస్థితి లేదని తేల్చి చెప్పింది. వీటిలో కేవలం తెలంగాణ, ఆంధ్రాలోని ప్రాజెక్టులు నిండడానికే 335 టీఎంసీల నీరు అవసరమంటే మన రాష్ట్రాల ముందున్న నీటి సవాళ్లను అర్థం చేసుకోవచ్చు. ఆలమట్టి, నారాయణపూర్లో 120 టీఎంసీల నీరు వస్తే కానీ కర్ణాటక దిగువకు నీరు విడుదల చేసే పరిస్థితి లేదు. తుంగభద్ర పరిస్థితి ఇలాగే ఉండగా ఈసారి గోదావరికి కష్టాలు తప్పేలా లేవు. ఎగువ నుంచి నీటిని విడుదల చేసిన శ్రీరామసాగర్, నిజాం సాగర్, సింగూరు జలాశయాల్లోని నీటి నిల్వలు బాగా తక్కువగా ఉన్నాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ నిండడానికి 570 టీఎంసీల నీరు అవసరమైన పరిస్థితి నెలకొంది. వర్షాలు లేక దుక్కులు కూడా రావట్లేదండి. ఏమి ఇంతవరకు నారుమళ్ళు లేవు, భూమి ఇంతవరకు దుక్కులు లేవు. కాలంలో పుడుచుకుంటా కూడా వానలు లేనప్పుడు మేము ఏం చేస్తామండి? ప్రతి సంవత్సరం మాదిరిగా పడుతుందండి. ఈ సంవత్సరం అసలు ఏమీ లేదు. దుక్కులు దున్నుకొని కాలువలు బాగు చేసుకుని రెడీగా ఆకుమళ్ళు అయిపోసుకుంటా రెడీగా ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు ఆకుమళ్ళు దున్నుకుంటా కూడా కాలువలు లేనప్పుడు ఏం దున్నుతామండి? ఏటా ఈ సంవత్సరంలో ఈ రోజుల్లో వర్షాలు అయి పడేయండి. ఇప్పుడు ఇంకా వర్షాలు గట్టా ఏమీ లేవు. ఇంకా ఇప్పుడు రైతాంగం పొజిషన్ మరీ దారుణంగా ఉంది. పొజిషన్ చూస్తే అసలు వర్షాలు పడేటట్లేవు. మరి ఏం చేయాలో ఏంటో మాకు రైతులకి దిక్కుదోస్తలేదు. కదండి, వర్షాలు రావట్లేదు. ఈ కాలువలు ఎప్పుడు మాకు కాలువలు జూన్ నెలాఖరికల్లా కాలువ వచ్చేసేది. ఇప్పటికి కాలువలు లేవు, ఏమీ లేవు. ఇంకా మరి మేము మట్టుకు ఏం చేస్తామండి? ఈ నెల ఏప్రిల్, మే నెలలో జూన్ 15వ తారీఖే ఆకుమళ్ళు పోసేవాళ్ళం మేము. వాతావరణం బాగుండేది, వర్షాలు కూడా పడేవి, కాలువ కూడా అనుకూలంగా ఉండేది. మరి వాతావరణం కూడా మాకు అనుకూలించట్లేదు. ఎప్పుడు వర్షాలు పడతాయో, ఎప్పుడు మేము వ్యవసాయం చేసుకుంటామో మాకేమీ అర్థం కావట్లేదు. ఇలా కరవు పరిస్థితులు ఉరుముతున్నా వరుణుడి రాకపై మాత్రం ఎక్కడా సానుకూల సంకేతాలు కనిపించడం లేదు. పసిఫిక్ సముద్రంలో అంతకంతకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఎల్నినో పరిస్థితులు మరింత ముదురుతున్నాయి. ఫలితంగానే సాధారణ వర్షపాతం సంగతి పక్కన పెట్టినా కనీసం అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానులు ఏర్పడ్డానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరోవైపు నైరుతి దిశ నుంచి తేమతో కూడిన గాలులు దేశం మీదకు రాకుండా ఎల్నినో అడ్డుకుంటోంది. ఈ కారణాల వల్ల మరింత వర్షాభావం నెలకొందని నిపుణులు చెబుతున్నారు. మన హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరిని కూడా అటువైపు లాగేస్తాయి. దీని ప్రభావం వల్ల మనకు వర్షాలు తగ్గుతాయి. మనం పర్టికులర్లీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, లేకపోతే ఉత్తర భారతదేశం, ఇక్కడంతా వర్షాలు బంగాళాఖాతంలో ఉన్నటువంటి నీటి ఆవిరి మీదనే ఆధారపడిపోతుంది. ఈ నీటి ఆవిరి ఎప్పుడైతే ఇటు వెస్ట్గా అంటే పశ్చిమంగా పయనించకుండా, లేకపోతే వాయవ్యంగా పయనించకుండా ఎప్పుడైతే ఇటు బర్మా వైపు వెళ్ళిపోతుందో మనకు వర్షాలు తగ్గిపోతాయి. ఎల్నినో యొక్క లక్షణాలు, తర్వాత హిందూ మహాసముద్రం యొక్క గాలులు, వాయువ్య దిశ నుంచి వచ్చేటువంటి గాలులు, వీటన్నిటి వల్ల మనకు ఈ సంవత్సరం కొంతవరకు అనర్థదాయకంగానే ఉంటుంది. దేశంలో ఈ ఏడాది వర్షపాతం తగ్గుముఖం పడుతుందని వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ ఎల్ఎస్ రాథోడ్ ప్రకటనకు అనుగుణంగానే ప్రస్తుత పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. రుతుపవనాలు ముందుకు కదులుతున్న కొద్దీ ఎల్నినో ప్రభావం తీవ్రత అర్థమవుతోంది. గత 4 ఏళ్లుగా సగటు లేదా అంతకంటే ఎక్కువ శాతం నమోదైన వర్షపాతం ఈసారి 93%కే పరిమితం కానుండడం రైతుల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వాయువ్య భారతంలో అత్యల్పంగా 85% మాత్రమే వర్షాలు కురుస్తాయని రాథోడ్ చేసిన ప్రకటన ఎల్నినో తీవ్రతపై హెచ్చరిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 20 రోజులు ఆలస్యంగా ప్రవేశించిన రుతుపవనాలు వర్షాలుగా మారకపోవడానికి ప్రధానంగా 3 కారణాలను నిపుణులు పేర్కొంటున్నారు. రుతుపవనాలు చురుగ్గా మారాలంటే బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానులు ఏర్పడాలి. వీటి ప్రభావంగానే మన 2 రాష్ట్రాలు సహా ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లోనూ వర్షాలు విస్తారంగా కురుస్తాయి. అయితే 2 నెలలుగా సముద్రంలో ఎలాంటి అల్పపీడనాలు ఏర్పడకపోవడం, వారం క్రితం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా అది బంగ్లాదేశ్ వైపు తరలిపోవడం పరిస్థితి హీనతకు
కారణమైంది. రెండో కారణం రుతుపవనాలు దేశమంతా విస్తరించినా తర్వాత ఏర్పడే నైరుతి ద్రోణి ఇప్పటి వరకు రూపుదిద్దుకోకపోవడం. మూడో కారణం ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి బలహీనంగా ఉండడం. ఇది బలం పుంజుకోవాలంటే సముద్రంలో కనీసం ఉపరితల ఆవర్తనాలు అల్పపీడనాలైన ఏర్పడాల్సిన అవసరముంది. బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ యాక్టివ్గా ఉండాలి. బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్లో ట్రఫ్ కానీ లో ప్రెషర్ కానీ అయితే మాన్సూన్ డిప్రెషన్స్ కానీ ఫామ్ అవ్వాలి. అవి ఫామ్ అయ్యేదాకా మనకి కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి రాయలసీమకి వర్షాలు బాగా తక్కువగా ఉంటాయి. దీనికి మెయిన్గా ముఖ్య కారణం ఏంటంటే మనం రెయిన్ షాడో ఎఫెక్ట్ ఏరియాలో ఉండటమే దీనికి మెయిన్గా కారణం. గతంలో 2009, 2002, 1997, 1994, 1991 సంవత్సరాల్లో మన దేశంలో ఎల్నినో తీవ్ర ప్రభావం చూపించింది. దీనివల్ల వర్షాభావం స్పష్టంగా కనిపించింది. ఈ ఏడాది పరిస్థితి అలాగే ఉంది. కేవలం మన దేశంపైనే కాదు, ప్రపంచ దేశాలన్నిటిపైనా దీని ప్రభావం ఉంది. సముద్ర ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడం అల్పపీడనాలకు బదులు అధిక పీడనాలకు కారణమయ్యే అవకాశముంది. ఈ అధిక పీడనాలు గాలిలో తేమ శాతాన్ని బాగా తగ్గించేస్తాయి. సముద్రం మీది నుంచి వీచే గాలుల్ని అడ్డుకుంటాయి. ఫలితంగా వర్షాభావం నెలకొంటుంది. ఇది గమనించి ఎల్నినో ప్రభావం స్పష్టంగా ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ వర్షానికి పండే పంటలు సహా తక్కువ సమయంలోనే చేతికొచ్చే పంటలను వేసుకోవాలని సలహా ఇస్తున్నారు. నిరంతరం వ్యవసాయ నిపుణుల సూచనలు, సలహాలతో పంటలు వేసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఈ ఎల్నినో అనేది భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న వెదర్ మీద అనూహ్యమైన మార్పులు జరుగుతున్నాయి. కెనడా, రష్యా, ఆస్ట్రేలియా, అమెరికా, సో అన్ని వెదర్ మీద కూడా ఎంతో కొంత ప్రభావం ఉన్నది. ఎందుకంటే అది ఒక వామ్ పాకెట్ అవుతుంది కాబట్టి మన మీద కూడా ఉంటుంది. వర్షపాతం సాధారణంగా ఇప్పుడు 5 to 10% తగ్గుతుందని మనం అనుకుని మన రైతులు షార్ట్ డ్యూరేషన్లో తక్కువ వర్షంతో వచ్చే సీడ్స్ గురించి వెళ్ళగలిగితే అది చాలా మంచి జరుగుతుంది. తక్కువ కాలంలో తక్కువ వర్షపాతంతో వచ్చే వంగడాలు అనేవి ఉన్నాయి. ఆ వంగడాలను మనం సూట్ చేసుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళకి అవి సజెస్ట్ చేయాలి, సప్లై చేయాలి వాళ్ళకి. ఇటీవల అసోచాం ఎల్నినో నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది. వర్షాభావ పరిస్థితుల నుంచి రైతుల్ని కట్టెక్కించేందుకు పంట బీమా పథకం మరింత మంది రైతులకు మరిన్ని పంటలకు వర్తించేలా కేంద్రం సవరణలు చేయాలన్న ఆ సంస్థ వాటి తాలూకా చెల్లించే పరిహారం సాధ్యమైనంత త్వరగా అందేలా చూడాలని కోరింది. కరువు ప్రాంత రైతులకు మేలిమిరకం విత్తనాలు అందించడం, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించేందుకు ఆయా పంటలకు అందిస్తున్న కనీస మద్దతు ధరను పెంచడం వంటి చర్యలు తీసుకోవాలని అసోచాం సూచించింది. ఇవే కాక భవిష్యత్తులోనూ ఇలాంటి విపత్తుల్ని తట్టుకోగలిగేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సిఫార్సు చేసింది. నల్లధనం రాజకీయ నేతల ప్రసంగాలకు ముడిసరకు. నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామన్న గత పాలకుల హామీలతో జనం చెవులు చిల్లెక్కిపోయాయి. కమిటీలు, కాకరకాయలు అంటూ ఆడిన నాటకంతో తరాలు గడిచిపోయాయి. ఈలోగా గంటకు 10 కోట్లు చొప్పున ఏకంగా 120 లక్షల కోట్ల భారతీయ సొమ్ము సప్త సముద్రాలు దాటిపోయింది. అయితే కేంద్రంలో అధికార మార్పిడితో పరిస్థితి మారింది. నల్లధనం వెలికితీతపై ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. సిట్ ఏర్పాటుతో చిత్తశుద్ధి చాటుకున్న నరేంద్ర మోడీ సర్కారుకు ఊతమిస్తూ స్విట్జర్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల వివరాల్ని భారత్కు అందించేందుకు సిద్ధపడింది. అసలింతకీ స్విస్ తాజా నిర్ణయంతో మనకు కలిగే ప్రయోజనమేంటి? స్విస్ బ్యాంకులో ఉన్న భారతీయుల సొమ్ము 14,000 కోట్లేనన్న లెక్కల్లోని మతలబు ఏంటి? మిగిలిన దేశాల్లోని నల్ల ఖజానాల్లో మురుగుతున్న అక్రమ సొమ్మును రాబట్టడంలో ఉన్న సవాళ్లేంటి? ఇండియా ఈజ్ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పూర్ అన్న నానుణ్ణి తిరగరాయాలనుకున్న కళ ఎప్పటికి నెరవేరుతుంది? నవశకానికి నాంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరడంపై రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాట ఇది. నరేంద్ర మోడీ సర్కారు బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ వ్యాఖ్య అక్షర సత్యమన్న భావన కలుగుతోంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ నల్లధనం వెలికితీతపై ముందుకు పడుతున్న ఒక్కో అడుగు. నల్లధనం దశాబ్దాలుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న భూతం. ఈ మహమ్మారి అంతు చూస్తామంటూ గత పాలకులు పెద్ద పెద్ద మాటలే చెప్పారు. ఇవిగో చర్యలు, అవిగో డబ్బులు అంటూ నామ్కే వాస్తే కమిటీలతో కాలం వెళ్లదీశారు. అయితే నల్లధనం వెలికితీతపై స్పష్టమైన హామీ ఇచ్చిన ఎన్డీఏ అధికారం చేపట్టిన తర్వాత తొట్టతొలిగా నల్లభూతంపైనే కత్తిదూసింది. మే 27న జరిగిన మొట్టమొదటి కేంద్ర మంత్రిమండలి సమావేశంలో నల్లధనం వెలికితీతకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం అమలైనా
అత్యున్నత స్థాయి వ్యక్తులను బృందంలో సభ్యులుగా నియమించడం మోడీ సర్కార్ చిత్తశుద్ధిని సూచిస్తోంది. గనుల అక్రమ తవ్వకాలపై ఇచ్చిన నివేదికలతో తానేంటో నిరూపించుకున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేయడం విదేశాల్లో మగ్గుతున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించడంలో ఎన్డీఏ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. వైస్ చైర్మన్గా ఆరిజిత్ పసాయత్ సహా రెవెన్యూ కార్యదర్శితో పాటు సిబిఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో, రా, ఈడీ డైరెక్టర్లు, సిబిడిటి చైర్మన్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ను దర్యాప్తు బృందంలో సభ్యులుగా చేసింది. తద్వారా నల్లధనం వెలికితీతకు శాఖల మధ్య సమన్వయం లోపం అవరోధం కాకుండా చూడడంలో జాగ్రత్త పడింది. నల్లభూతంపై పోరాటంలో మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధి, సంకల్పానికి తగినట్లుగానే పరిస్థితులన్నీ అనుకూలంగా మారుతున్నాయి. ఇందులో తొలి అడుగు స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న భారతీయుల జాబితాను స్విట్జర్లాండ్ తయారు చేయడం, ఆ చిట్టాను త్వరలోనే భారత్కు అందించేందుకు సిద్ధపడడం. ఇదే జరిగితే నల్ల కుబేరుల భరతం పట్టాలన్న సిట్ లక్ష్యం మరింత సులువుగా నెరవేరే అవకాశం కనిపిస్తోంది. స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్విట్జర్లాండ్లోని వేరువేరు బ్యాంకుల ఖాతాలకు సంబంధించి అసలు సొంతదారులను గుర్తించేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే భారతీయులు వ్యక్తిగతంగా వివిధ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల పేరుతో ఖాతాలు నిర్వహిస్తున్న విషయం వెలుగు చూసింది. భారత్ నుంచే కాక వేర్వేరు దేశాల నుంచి స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థల పేర్ల మీద ప్రారంభించిన ఖాతాల్లోనూ మనవాళ్లు పెద్ద మొత్తాల్లో డబ్బు దాచుకున్నట్లు తెలుస్తోంది. సమాచార మార్పిడిపై భారత్, స్విట్జర్లాండ్ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం స్విస్ బ్యాంకు ఖాతాదారుల జాబితాను భారత ప్రభుత్వానికి మాత్రమే అందిస్తామని ఆ దేశం స్పష్టం చేసింది. నల్లధనంపై భారత్ ఏర్పాటు చేసిన సిట్కు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. స్విట్జర్లాండ్ తీసుకున్న నిర్ణయం నల్లధనం వెలికితీతపై ఏర్పాటైన సిట్కు మరింత ఊతమిచ్చింది. స్విస్ బ్యాంకు ఖాతాదారుల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అందులోని నల్ల కుబేరులపై కొరడా జులిపిస్తామని సిట్ అధినేత జస్టిస్ ఎంబీ షా వెల్లడించారు. ఈ విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ పరిణామాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వాగతించారు. నల్ల కుబేరుల గుట్టుమట్లు కనిపెట్టి నల్లధనాన్ని వెనక్కి రాబట్టే విషయంలో తమ ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని వెల్లడించారు. స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం రాబట్టే విషయంలో కీలక ముందడుగు పడినా అసలు ఆయా ఖాతాల్లో ఎంత సొమ్ము ఉందన్న అంశంపై గందరగోళం నెలకొంది. స్విస్ బ్యాంకుల్లో భారతీయులు లక్షల కోట్ల డాలర్లు జమ చేశారన్న వాదనని స్విట్జర్లాండ్ ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తోసిపుచ్చారు. అసలు తమ దేశంలోని 283 బ్యాంకులన్నింటిలో కలిపి 1.6 లక్షల కోట్ల డాలర్లు విదేశీ సొమ్ము మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. ఇందుకు తగినట్లుగానే స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంకు ఎస్ఎన్బి ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. స్విస్ బ్యాంకులన్నింటిలో కలిపి భారతీయుల సొమ్ము 14,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉందని లెక్కగట్టింది. ఈ సొమ్మును జమ చేసిన వారు తాము భారతీయులమేనని స్వచ్ఛందంగా ప్రకటించినందున ఈ మొత్తం నల్లధనమే అయి ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. కొందరు బహుశా లీగల్గానే ఇన్వెస్ట్ చేసి ఉంటారు. అటువంటి షా గారే చెప్పారు, జస్టిస్ షా గారు చెప్పారు, అటువంటి కేసులు ఏదైనా ఉంటే అవి విచారణకు రావు. అయితే ఎవరైతే లీగల్గా ఇతర దేశాల్లో ధనాన్ని బ్యాంక్స్లో ధనాన్ని పెట్టి ఉండకపోతే వాళ్ళపైన తప్పకుండా అంటే దాని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంటుంది. ఏ సోర్స్ ద్వారా పోయింది ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా ఆలస్యం ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్టు వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. ఇందులో ప్రోగ్రెస్ టైం టు టైం సుప్రీంకోర్టుకు తెలియపరిచి ఉంటుంది కాబట్టి ఆలస్యం ఉండదు. అయితే అంత త్వరితగతిన మనం ఎక్స్పెక్ట్ చేయడానికి బహుశా అది సహజంగా వాళ్లకు ఇబ్బంది ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ బాగా డీప్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. మోడీ సర్కారు సంకల్పం, స్విస్ ప్రభుత్వ నిర్ణయం కలిసి నల్లధనం వెలికితీతపై కొత్త ఆశలు చిగురింపచేస్తున్న భారత వాణిజ్య పారిశ్రామిక మండళ్ల సమాఖ్య అసోచామ్ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక ఇంకా చెయ్యాల్సింది ఎంతో ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తోంది. విదేశాల్లో మూలుగుతున్న భారతీయుల నల్లధనం మొత్తం 120 లక్షల కోట్ల పైమాటేనని అసోచామ్ లెక్కగట్టింది. 2013-14లో 114 లక్షల కోట్లున్న జీడీపీ కన్నా ఎక్కువగా ఉన్న ఈ నల్లధనం ప్రస్తుతం మన విదేశీ రుణాలకు 13 రెట్ల పైనే అని వెల్లడించింది. భారతీయుల నల్లధనం మొత్తం 120 లక్షల కోట్ల రూపాయలు ఉండొచ్చని అసోచామ్ వేస్తుండగా స్విస్ బ్యాంకుల్లో ఉన్నది 14,000 కోట్ల రూపాయలేనని స్విట్జర్లాండ్ చెప్పడమేంటన్న అనుమానం కలగొచ్చు. ఇందుకు కారణం ఒక్కటే, స్విస్ చెప్పింది తమ దేశ బ్యాంకుల్లో మూలుగుతున్న ధనం గురించి. అయితే అలాంటి నల్ల ఖజానాలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 ఉన్నట్లు అంచనా. అంటే పన్ను రాయితీ స్వర్గధామాలైన స్విస్ సహా జర్మనీ, మారిషస్, వర్జిన్ ఐలాండ్స్ వంటి దేశాల్లోనూ మన నల్లధనం మూలుగుతోంది. ఇప్పుడు స్విస్ ఇచ్చిన సమాచారాన్ని సద్వినియోగం చేసుకోవడం
ఎంత ముఖ్యమో మిగిలిన దేశాలపైన ఒత్తిడి తెచ్చి నల్ల కుబేరుల గుట్టురట్టు చేయడం మోడీ ప్రభుత్వానికి అంతకన్నా ముఖ్యం. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు అనమాట అండి, 14,000 కోట్లే అంటున్నారు. అంటే 80 లక్షల కోట్ల నుంచి 14,000 కోట్లు ఆ స్విస్ బ్యాంక్లో కనవంటలు ఎంత ఉందో ఇంకా మనకి తెలియదు అనమాట అండి. అదేవిధంగా కూడా ఆ ఫ్రాక్షనే కనుక ఉన్నట్టయితే చాలా తక్కువ ఉన్నట్టు అనమాట అండి. అంటే ఆ నల్లధనాన్ని తెల్లధనం చేయబడింది. ఎలా చేయబడుతుందంటే బయటికి వెళ్ళిపోయిన డబ్బుని ఇండియాకి తీసుకొచ్చి షేర్లలో పెట్టారని అన్నట్టుగా ఉంటుంది అనమాట అండి. ఇప్పుడు ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు, ఒక జడ్జిని వేశారనమాట అండి. వెంటనే అది కార్యం చేతి పని పట్టుకుంది. దానివల్ల ఎంతో కొంత వస్తుందని అనుకుంటున్నాం. కానీ మనం దీర్ఘంగా ఆలోచించవలసింది ఏంటంటే అసలు ఎందుకు బ్లాక్ మనీ ఎలా పుడుతోంది? భ్రష్టాచారం అనేటువంటి చెరువులో మునిగిపోయింది ఈ దేశం. దీన్ని ప్రక్షాళన చేయటం, నదిని కనుక మూసీ నదిని కనుక ప్రక్షాళన చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విధంగా ఈ పబ్లిక్ లైఫ్ని, గవర్నమెంట్ ఇచ్చే కాంట్రాక్ట్స్ని, ఏమండి గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమాన్ని ప్రక్షాళన చేయటం చాలా కష్టం. చేయవలసిందే, చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాడు. కానీ ప్రయత్నం చేయాలి. భగవంతుడు మనకు సాయం చేయాలి, మనం ప్రార్థించుకోవాలి. నల్లధనం లెక్కలుగట్టిన అసోచాం ఆ సొమ్మును తిరిగి భారత్కు రాబట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపైన కేంద్రానికి కీలక సిఫార్సులు చేసింది. ఇందుకోసం కేంద్రం 6 నెలల స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది. ప్రస్తుతం తమంత తాము వెల్లడించే నల్లధన నిల్వలపై వసూలు చేస్తున్న గరిష్ట పన్నును 30 నుంచి 40% పెంచాలని అసోచాం సిఫార్సు చేసింది. తద్వారా నల్లధనాన్ని చట్టబద్ధమైన డబ్బుగా మార్చుకునేందుకు ఉన్న వెసులుబాటు దురుపయోగం కాకుండా ఉంటుందని అభిప్రాయపడింది. గతంలో అమెరికాలో 14,000 మంది, జర్మనీలో 20,000 మంది ఇలా నల్లధనాన్ని బయటపెట్టిన ఉదంతాల్ని గుర్తు చేస్తోంది. స్వచ్ఛందంగా నల్లధనాన్ని బయటపెట్టేందుకు అసోచాం సిఫార్సు చేసిన పథకం వీడీఐఎస్ భారత్కు కొత్త కాదు. 1951, 1997 మధ్యలో 6 సార్లు ఈ పథకం అమలైంది. అప్పటి వరకు వ్యక్తులు, సంస్థలు బయటకు చెప్పని ఆస్తిపై 30% పన్ను కడితే పన్ను ఎగవేత నేరానికి శిక్ష పడకుండా రక్షణ కల్పించింది కేంద్రం. ఈ విధంగా 1997లో 10,000 కోట్ల రూపాయలు వసూలవ్వగా మొత్తం 6 సార్లు అమలైన వీడీఐఎస్ పథకం ద్వారా వచ్చింది 33,697 కోట్లు మాత్రమే. అంటే గతంలో ఈ పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని అభిప్రాయపడుతున్న ఆర్థిక నిపుణులు మరోమారు వీడీఐఎస్ ప్రవేశపెట్టే ఆలోచన ఉంటే మాత్రం మోడీ ప్రభుత్వం మరింత జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉందని సూచిస్తున్నారు. నల్లధనం వెనక్కి రాబట్టడం ఎంత ముఖ్యమో మున్ముందు నల్ల డబ్బు సృష్టి జరగకుండా చూడడం అంతకన్నా ముఖ్యం. నల్లధనానికి తల్లివేరు లాంటిదైన అవినీతికి అడ్డుకట్ట వేయడమే ఇందుకు మార్గం. 1980లో 8, 1991, 96 మధ్య 26, 2005, 8 మధ్య 150 చొప్పున వెలుగు చూసిన భారీ కుంభకోణాలు దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీశాయి. అంతకుమించి దేశ ప్రతిష్టను దెబ్బతీసి పెట్టుబడిదారుల్లో విశ్వాసం సన్నగిల్లేందుకు కారణమైన ఈ అవినీతి భూతం పట్ల మోడీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మారిషస్ లాంటి దేశాల నుంచి భారత్కు అక్రమ సొమ్ము తరలింపు నివారణకు మనం ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. వాస్తవానికి నల్లధనం వెలికితీతకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలోనే కీలక ముందడుగు వేసే అవకాశం వచ్చింది. అయితే అవినీతిలో మునిగి తేలుతున్న నాటి పాలకులు ఆ అవకాశాన్ని చేజేతులా వదులుకున్నారు. జర్మనీ నుంచి అందిన రహస్య బ్యాంకు ఖాతాదారుల వివరాల్ని బయటపెట్టేందుకు కుంటిసాకులెన్నో చెప్పారు. నల్లధనం దాచిపెట్టడం దేశద్రోహమని సుప్రీంకోర్టు మొత్తుకున్నా అది పన్ను ఎగవేతకు సంబంధించిన అంశమంటూ జనం కళ్లకు గంతలు కట్టారు. ఇప్పుడు అదే నల్ల డబ్బును స్వదేశానికి రాబట్టి అలా వచ్చిన సంపదతో దేశ తలరాతును మార్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి మరో సదవకాశం వచ్చింది. ఇలా అందివచ్చిన ఆయుధాన్ని మోడీ ప్రభుత్వం ఎంత సమర్థంగా ఉపయోగించుకుంటుందో వేచి చూడాలి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుద్దాం. నమస్కారం.